బీజేపీ సర్కారు పుట్టినా చనిపోయినా పన్నులతో వేధిస్తుందని విమర్శించారు మంత్రి సీతక్క. పేదల పట్టకొట్టి పెద్దలకు దోచిపెడుతున్నారని ఫైర్ అయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీతక్క. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల నుంచి 42 రోజులకు పనిదినాలను తగ్గించిందన్నారు. రాహుల్ ప్రధాని అయితే ఉపాధి కూలీలకు 100 రోజుల పనితో పాటు 400 రూపాయలు గిట్టుబాటు అయ్యేలా చూస్తామన్నారు సీతక్క. ఉపాధి హామీ తీసుకొచ్చిన పథకమే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకం తీసుకొచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ దేశంలో అధికారంలో ఉండి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఉపాధి హామీ కూలీల అవస్థలు పట్టించుకోలేదు. వాళ్ళ కూలీలు కూడా రాలేదు. కనీసం వాళ్ళ గతంలో మెడికల్ కిట్ కానీ తర్వాత మరి టెంట్ కానీ మంచినీళ్ళు కానీ పారలు కూడా మన గవర్నమెంట్ సెంటర్లో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా వాళ్ళ కూలీలు కూడా రావడం లేదు. కాబట్టి అవన్నింటిని కూడా మేము ఆ శాఖ మంత్రిగా సమీక్షించుకుంటూనే వాస్తవాలను తెలుసుకుంటూనే ఈరోజు వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నాం. మా రాహుల్ గాంధీ గారు ప్రతి కూలికి 400 రూపాయలు ప్రతిరోజు పడేటట్టుగా రేపు రాబోయే కాలంలో చట్టం చేయబోతున్నాం. మేమున్నప్పుడు 100 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పనిచ్చింది, 100 రోజులు. కానీ ఇప్పుడు బీజేపీ సెంట్రల్ వచ్చినాక 42 రోజులకు తగ్గించింది, కేవలం 42 రోజులే. కాబట్టి రాబోయే కాలంలో ఈ పథకాన్ని మొత్తం తీసేయాలనే కుట్ర కూడా చేస్తుంది. అట్లాంటి కుట్రలను కూడా ఎండగడుతూ మేము ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. బీజేపీ బీఆర్ఎస్ బట్టల మీద పాల మీద అన్ని రేట్లు తాగే అంటే మంచినీళ్ళ మీద కూడా సస్తే పన్ను పుడితే పన్ను బతుకుతే పన్నట్టుగా అన్నిటి మీద ట్యాక్సులు వేసి మరి పెట్టుబడిదారుల ట్యాక్సులు మాత్రం తగ్గించారు. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పేదోళ్ళ పార్టీ అని మేము చెప్తున్నాం. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు. పేదోళ్ళకు తెలుసు కాంగ్రెస్ ఉంటేనే భూములు పంచుతుంది, కాంగ్రెస్ అయితేనే ఫ్రీగా ఉంటుంది, కాంగ్రెస్ అయితేనే రేషన్ కార్డులు ఇచ్చింది, కాంగ్రెస్ ఉన్నప్పుడే పెన్షన్లు కూడా చట్టం అంటే విధానం తీసుకొచ్చింది. ప్రతిదీ కూడా కాంగ్రెస్ తోటి అయితే రేపు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు చేయబోతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 14 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో ఇప్పటికే సౌత్లో రేపు కేరళలో 20కి 20 కేరళ గెలుస్తుంది. ఆల్రెడీ తమిళనాడులో కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నారు.